హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు ప్రెడిఫాలన్న ఆయన గడిచిన దినాల్లో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. దైవజనులు మోకాలు వరకు చెడు తీసేశారు అని చెప్తా ఉన్నారు. వాటి వివరాలు తెలియదు. అన్నకి షుగరు బీపీ రెండు ఉండటాన్ని బట్టి యాక్సిడెంట్ అయిన చోట ఆల్రెడీ షుగర్ ఉంది కదా, ఆ ఇన్ఫెక్షన్ అట్లా వ్యాపించి మరి క్లియర్గా చెప్పలేదు. మోకాలు వరకు చెడు తీసేశారు. దాని అర్థం రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా దేవుడు ఆ దైవజనుడిని గాయపడిన తన హస్తంతో ముట్టి పూర్ణ స్వస్థత దేవుడు దయచేయాలి. ఈ సేవకులను జ్ఞాపకం చేసుకుని పూర్ణ స్వస్థత దయచేయాలి. ఒక క్షణం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 దేవా, సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా, దైవజనుని ప్రతిఫలం జ్ఞాపకం తెచ్చుకోయ్యా. మంచి ఆరోగ్యం ప్రెడిపాలన కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. దైవజనులు ప్రెడిపాలన కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా, మరి ఆ కాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఒక్కసారి చూడయ్యా. పూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయి నాయన. ప్రెడిపాలనను గాయపడి మీ హస్తంతో తాకు నాయన. ఎన్నో సంవత్సరాలు మీ పరిచర్య చేసిన దైవజనుడయ్యా, పానార్పణంగా పోయిబడిన దైవజనుడయ్యా. అయ్యా 60 సంవత్సరాలు దాటిన వయసు అయ్యా. ఒకసారి కృప చూపు నాయన. ఇలాంటి పరిస్థితుల్లో మీ సేవకుని మీరు విడిచిపెట్టొద్దయ్యా. దేవా, మీ సేవకుడికి మీరు ఇచ్చిన ధైర్యం కొరకు స్తోత్రాలు. మీ సేవకుడికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఆమేన్.